నేను అక్కను. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఒక సూపర్ పవర్. మీ గోల్స్ రీచ్ అవ్వడానికి, డ్రీమ్స్ అచీవ్ చేయడానికి ఇదే కీ. కానీ చాలా మందికి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది. ఈ వీడియోలో సెల్ఫ్ డిసిప్లిన్ యొక్క ఇంపార్టెన్స్, దీన్ని డెవలప్ చేయడానికి టిప్స్ అండ్ దీనివల్ల మనం సక్సెస్ ని ఎలా అచీవ్ చేయగలమో చూద్దాం. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మన గోల్స్ అచీవ్ చేయడానికి కన్సిస్టెంట్ గా మన యాక్షన్స్ ని కంట్రోల్ చేయడం. అది షార్ట్ టర్మ్ ప్లెజర్స్ ని పక్కన పెట్టి లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం వర్క్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు టీవీ చూడాలనిపించినా కానీ అది పక్కన పెట్టి వర్క్ మీద ఫోకస్ చేయడం అనేది సెల్ఫ్ డిసిప్లిన్ అని చెప్పుకోవచ్చు. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మన గోల్స్ కి స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటిది. అది లేకుండా టాలెంటెడ్ ఇండివిజువల్స్ అయినా సరే ఫెయిల్ అవుతారు, కానీ కన్సిస్టెంట్ గా ఎఫర్ట్స్ పెడితే మాత్రం రిజల్ట్ ఓరియంటెడ్ అవుతాయి. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మన డే ప్లాన్ చేసేందుకు హెల్ప్ అవుతుంది. దాంతో మనం మన అన్నెసరీ డిస్ట్రాక్షన్స్ ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే సెల్ఫ్ డిసిప్లిన్ ప్రాక్టీస్ చేస్తూ మనం అచీవ్ చేసే చిన్న విజయాలు కూడా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని బిల్డ్ చేస్తాయి. డిసిప్లిన్ డెవలప్ చేయడానికి కావాల్సిన స్టెప్స్ ఏంటో. స్టెప్ 1, సెట్ క్లియర్ గోల్స్. స్పెసిఫిక్ అండ్ రియలిస్టిక్ గోల్స్ మాత్రమే సెట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజుకి 20 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తాను అన్నట్టు. అండ్ స్టెప్ 2, క్రియేట్ అ రొటీన్. సెల్ఫ్ డిసిప్లిన్ లో బిగ్గెస్ట్ సీక్రెట్ కన్సిస్టెన్సీ. మీరు డైలీ రొటీన్స్ క్రియేట్ చేస్తే డిసిప్లిన్ అనేది ఈజీ అయిపోతుంది. అండ్ స్టెప్ 3, స్టార్ట్ స్మాల్. మనం సడన్ గా పెద్ద పెద్ద చేంజెస్ చెప్పడం వల్ల మన బ్రెయిన్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. దాని వెనకాల కూడా సైన్స్ ఉంది. సో చిన్న చిన్న స్టెప్స్ స్టార్ట్ చేసి గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అవ్వండి. అండ్ స్టెప్ 4, అవాయిడ్ టెంప్టేషన్స్. మీ డిస్ట్రాక్షన్స్ ని మినిమైజ్ చేయండి, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా లాంటివి. అండ్ స్టెప్ 5, రివార్డ్ యువర్ సెల్ఫ్. అచీవ్మెంట్స్ ని సెలబ్రేట్ చేసుకోవడం ద్వారా మనకు మోటివేషన్ అనేది రిటైన్ అవుతుంది. అలాగే సెల్ఫ్ డిసిప్లిన్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఎక్స్పీరియన్స్ చేసే బెనిఫిట్స్ ఏంటో తెలుసా? బెటర్ ఫోకస్, మన డిస్ట్రాక్షన్స్ అవాయిడ్ చేసి ఇంపార్టెంట్ టాస్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. అలాగే ఇంప్రూవ్డ్ హెల్త్, మనం హెల్తీ హ్యాబిట్స్ ఫాలో చేయడం అనేది ఈజీ అవుతుంది. అండ్ మూడోది, స్ట్రాంగర్ రిలేషన్షిప్స్. డిసిప్లిన్ అనేది మీ కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడంలో సహాయపడుతుంది. సో దట్ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సెల్ఫ్ డిసిప్లిన్ గురించి చాలా మంది చాలా చెప్తూ ఉంటారు, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా బోరింగ్ అని. యాక్చువల్గా డిసిప్లిన్ అనేది మన లైఫ్ని మోర్ ప్రొడక్టివ్ అండ్ మీనింగ్ఫుల్గా చేస్తుంది. అలాగే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా కష్టం అంటూ ఉంటారు. అది పర్ఫెక్ట్గా ఉండడం గురించి కాదండి, నిన్నటికన్నా మనం బెటర్గా ఉండడం గురించి అనేది సెల్ఫ్ డిసిప్లిన్. అండ్ మూడోది, ఓన్లీ పర్ఫెక్షనిస్ట్కే కావాలి, మనందరికీ కాదు సెల్ఫ్ డిసిప్లిన్ అంటూ ఉంటారు. కానీ ఎవరైతే గ్రో అయ్యి సక్సెస్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళందరి కోసం సెల్ఫ్ డిసిప్లిన్ అనేది. సో సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఒక షార్ట్ టర్మ్ స్ట్రగుల్లా అనిపించవచ్చు, బట్ లాంగ్ టర్మ్ సక్సెస్కి అదే రీజన్ అవుతుంది. సో మీ జర్నీలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఆరంభమే విత్ us.